హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. అయితే మన ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అయితే ఆల్రెడీ సెట్ అయింది కదా, మనకు తెలిసిందే. మొన్న చిన్నగా టెస్ట్ షూట్ కూడా చేశారు. మరి ఈ మూవీకి సంబంధించిన ఒక 4 ముఖ్యమైన విషయాలు అయితే మనకైతే బయటకైతే లీక్ అయ్యాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషను. ఓంబిలి ఫిలిమ్స్ ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు త్వరలోనే మేబీ ఒక 1 మంత్ 15 days 2 months ఈ గ్యాప్లో ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రాబోతుంది. ప్రజెంట్ అయితే బ్రహ్మ రాక్షస అని ఒక అంటున్నారు, బయట చెప్పలేము. సో ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రాబోతుంది. ఆ అనౌన్స్మెంట్కి వీడియోకు సంబంధించిన షూట్ కూడా ఆల్రెడీ మొన్న 3 days షూటింగ్ అయితే జరిగారు. 3 days షూటింగ్ జరిగింది హనుమాన్ స్టూడియోలో. ఒక రోజేమో వీడియోకి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఇక 2 రోజులు మన ప్రభాస్ అన్న షూట్ అయితే తీశారు. కొన్ని లుక్స్ అయితే షూట్ తీశారు. ఎందుకంటే అనౌన్స్మెంట్లో కొన్ని పోస్టర్స్ లుక్స్ వస్తాయి కాబట్టి. సో దానికి సంబంధించిన హీరో కోసం 2 రోజులు, వీడియో కోసం ఒక్కరోజు షూటింగ్ అయితే మొత్తానికి 3 రోజులు షూటింగ్ అయితే జరిగింది. ఒక స్పెషల్ పోస్టర్ కూడా రాబోతుంది. ఆ పోస్టర్కు సంబంధించిన వర్క్ కూడా మొన్న టెస్ట్ షూట్లో అయితే కంప్లీట్ చేశారంట. దాదాపు మనకు 1 month 15 days 2 months గ్యాప్లో అయితే ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ వీడియో రాబోతుంది. అది కూడా ఓంబిలి ఫిలిమ్స్ ఇలాగే ఇంటర్నేషనల్ మీడియాని టచ్ చేసే లెవెల్లో ఈ సినిమాను అయితే తెరకెక్కించబోతున్నట్టు మన ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పారు. నాకు మాత్రం ఛాన్స్ ఇస్తే అవెంజర్స్, అవతార్ లాంటి సినిమాలు తీసి చూపిస్తా అని ఆల్రెడీ మనకు బల్ల గుద్ది మరి చెప్పాడు కదా. మరి అటువంటి ఛాన్స్ మన ప్రశాంత్ వర్మకి ఈ ప్రభాస్ అన్న మూవీ ద్వారా అయితే వచ్చింది. మరి ఏ రేంజ్లో తీస్తాడో తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం అద్దిరిపోద్ది అని నేనైతే అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లోనే హనుమాన్ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాడు. ఇక ఇంత భారీ బడ్జెట్ ఓంబిలి ఫిలిమ్స్ డబ్బులు పెట్టడానికి అస్సలు వెనకడుగు వేయదు. ఇక అంత భారీ బడ్జెట్ దాదాపు 800 కోట్ల బడ్జెట్తో అయితే ఈ సినిమాని అయితే తీస్తున్నారు. మరి ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. 24/7 అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.